గారు ఎంత పెద్ద ప్రాజెక్ట్ ప్లాన్ చేసినా పక్కా ప్లానింగ్తో చేస్తాడు. కరెక్ట్గా ముందే ప్రీ ప్రొడక్షన్ వర్క్ అయింది కరెక్ట్గా చేసుకుని ఆయన 100 అనుకుంటే ఆ 100కి ఒక పైసా కూడా అటు ఇటు జరగనివాడు. ప్లస్ పక్కన మా గంటా శ్రీనివాసరావు ఉన్నాడు. ఆయన సామాన్యుడు కాదు. ఆయన మీకోసం అనే సినిమా చేసి ఆ రోజుల్లో రవితేజతో నంది అవార్డు వచ్చిన సినిమా చేశాడు గంటా శ్రీనివాసరావు. ఇది నాకు ఒక పక్కన చూసుకుంటే ఆయన ఆర్ వెంకటేశ్వరరావు ఆయన ఉంటాడు, శివశంకర్ గారు ఉంటాడు. ఆర్ వెంకటేశ్వరరావు మనకి ఇండస్ట్రీ కొత్తగా వచ్చే టైంలో ఎమ్మెల్యే కాలనీలో హైగ్రీవాచారి గారి గెస్ట్ హౌస్ నడుపుతూ అక్కడి నుంచి రియల్ ఎస్టేట్లో విపరీతంగా సంపాదించి ఇప్పుడు ప్రొడ్యూసర్గా ఆర్టిస్ట్గా అన్నీ కూడా అయ్యాడు ఆయన. అలాగే ఇప్పుడు గిరిధర్ రెడ్డి గారు ఎఫ్సి చైర్మన్ గారు ఉన్నారు. ఇందాక మా ప్రభు పక్కా స్వార్థపరుడు, ఓన్లీ మీడియా పరంగానే చెప్పాడు. కానీ మళ్ళా తన చరిత్ర చెప్పేటప్పుడు మోహన్ బాబు గారు పలానా సినిమా దానికి అసిస్టెంట్ అని చెప్తున్నాడు. ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఛాంబరు, 24 క్లబ్స్ ఉంటాయండి. 24 క్లబ్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఉంటుంది. సో ఇండస్ట్రీ అంటే మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ, దాంతోపాటు పార్ట్ వచ్చి మీడియా కూడా. సో మేమందరం ఉన్నాము, మేమందరం మీరు మాకు, మాకు మీరు అందరం కలిపి చేసుకున్నామండి. ప్లస్ మనందరికీ మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారండి, అలాగే మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, అలాగే ఇప్పుడు జడ్చర్ల ఆయన కూడా ఆయన ఇంటిలో షూటింగ్ జరిగింది కాబట్టి ఆయన కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఒక పక్క నుంచి నెల్లూరు రాయలసీమతో కూడా అనుబంధం ఉంది కాబట్టి సో అందరం కలిపి వెళ్దాం. ప్లస్ ఈ సినిమాలో చూస్తూ ఉంటే నాకు చాలా సెంటిమెంట్స్ గుర్తుకొస్తున్నాయండి. మా ఆదిత్య ఓం యాక్ట్ చేశారు. ఆదిత్య ఓం ఫస్ట్ సినిమా బొమ్మరిల్లు పతాకంపై వైవిఎస్ చౌదరి గారి సినిమాలో ఆయన యాక్ట్ చేశాడండి. యాక్ట్ చేసినప్పుడు ఆ బ్యానర్ పేరు మీద బొమ్మరిల్లు ఆడియో అని చెప్పి ఆడియో కూడా ఆయన ఓన్ ఆడియో చేశారండి. చేస్తే దాంట్లో సత్యప్రకాష్ గారికి అనుబంధం ఉంది, ఇక్కడ ఉన్న అందరికీ కూడా వైఎస్ చౌదరి గారితో అనుబంధం ఉంది. ఆ సినిమాతో ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్గా దీంట్లో కూడా మేగూరు సంజయ్ కుమార్ గారు మరి సిగ్గుపడతా ఎంఎస్కే అని పెట్టుకున్నారు ప్రొడ్యూసర్ పేరు. దర్శకుడు ఉన్నాడు. సో దర్శక నిర్మాతగా వైవిఎస్ చౌదరి గారు బొమ్మరిల్లుతో ఆయన వచ్చి లాయర్లో ఎంత పెద్ద హిట్ అయిందో చూశాము. డెఫినెట్గా ఆ స్థాయికి తగ్గకుండా వైవిఎస్ చౌదరి గారు ఏ స్థాయికి అయితే ఎదిగారో ఆ స్థాయిలో మేగూరు సంజయ్ కుమార్ గారు ఎదగాలి. ప్లస్ క్యాస్ట్ అండ్ క్రూ చూసుకుంటే అందరూ కూడా చాలా అద్భుతమైన క్యాస్ట్ అండ్ క్రూ ఉన్నారు. అందరూ హైలీ పెర్ఫార్మర్ పీపుల్. ఇంతమంది ప్లస్ విష్ చేయటానికి కూడా ఇంతమంది వచ్చి ఈ సినిమాని విష్ చేస్తున్నారు. టైటిల్ కూడా యూనివర్సల్ టైటిల్ ఆది పర్వం. అంటే మీకు ఇండియాలో ఉన్న 14 భాషల్లో మన సినిమాలకి మనకు వచ్చే రేంజ్లో ఆదిపర్వం అండి. ఆదిపర్వం అనేది ఒక సంస్కృతి దీని నుంచి వచ్చింది కాబట్టి అది పక్కా క్యాచీ అనేది. ఇది డెఫినెట్గా ఇది చాలా పెద్ద హిట్ అయ్యి ఈ యూనిట్కి అందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చి, సరే ఢిల్లీ రాజేశ్వరి గారి గురించి చెప్పాలి. ఆవిడ కూడా చాలా సిన్సియర్గా పర్ఫెక్ట్గా చేసే ఆర్టిస్ట్ ఆవిడ. అందరికీ ఎవరికి ఏ ప్రొడ్యూసర్కి కూడా ఇబ్బంది పెట్టని ఆర్టిస్టు. అట్టా ఇంతమంది కోఆపరేషన్తో ఇంతమందితో ఈ సినిమా చేస్తున్నారు కాబట్టి ఇది గ్యారంటీ సూపర్ హిట్ అయ్యి మా వైవిఎస్ చౌదరి గారి కంటే పెద్ద రేంజ్లో మా మేగూరు సంజయ్ కుమార్ గారు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. కాబట్టి విరోధి అని ఇండియన్ పనోరమాలో నేషనల్ అవార్డ్స్లు ఎన్నో అవార్డులు సాధించిన గొప్ప డైరెక్టర్ అండి. ఆయన కూడా మా దర్శక నిర్మాత నీలకంఠ గారు ఇక్కడ బ్లెస్ చేయడానికి వచ్చారంటే ఆయన బ్లెస్ చేసినవన్నీ సూపర్ హిట్స్ అండి. అదే సెంటిమెంట్. థ్యాంక్ యూ.